హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో వాల్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అండ్ వీళ్ళు అంబాసిడర్స్ అవ్వటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లియర్ గా చూడండి. స్కిప్ చేస్తే కీ పాయింట్స్ మిస్ అవుతారు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కేవలం ఇప్పటి వరకు ఇంటర్లింక్ నెట్వర్క్ రిలేటెడ్ A to Z అప్డేట్ వీడియోస్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మీకు ఏమన్నా ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ యాప్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఈ వీడియో లైక్ చేస్తే మీలాగే చాలా మందికి రీచ్ అయ్యి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోకి మనం ఒక 1000 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. ఇంకా ఎవరైతే అంబాసిడర్ ప్రోగ్రామ్ అప్లై చేసుకోలేదో అండ్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మన ఛానల్లో క్లియర్ వీడియో స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఫాలో అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అంబాసిడర్ ట్రైనింగ్ 7 days టాస్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ వస్తే మీరు టైర్ 3 ఇన్ఫ్లుయెన్సర్ గా సెలెక్ట్ అయినట్లే. అండ్ మీకు ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ రాకముందే ఆన్ బోర్డింగ్ గ్రూప్ లో అనౌన్స్మెంట్ రూమ్ లో రికమెండేషన్ ఫర్ టైర్ 3 అనేసి రిజల్ట్స్ ఇస్తారు. క్వాలిఫై అయ్యారో లేదో అనేసి చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. ఈ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ అనేది స్పెషల్ ఐడెంటిఫికేషన్. ఇంటర్లింక్ నెట్వర్క్ యూజర్స్ 50 lakhs కమ్యూనిటీలో జస్ట్ 8000 మెంబర్స్ అంబాసిడర్స్ మాత్రమే ఉన్నారు. సో 50 lakhs యూజర్స్ లో మీకు ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ తో ఐడెంటిఫై చేయబడుతున్నారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండటం వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత మీరు మీ టెలిగ్రామ్ లో యువర్ నేమ్ అండ్ యువర్ బయో అండ్ ఎక్స్ అకౌంట్ లో యువర్ నేమ్ అండ్ యువర్ బయో ఇక్కడ కనిపిస్తున్న ఫార్మాట్ లో మీ నేమ్ అండ్ బయో చేంజ్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు అఫీషియల్ ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ ఉందో అక్కడ ట్రైనీ అనే వర్డ్ తీసేయండి, సరిపోతుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా ఎక్స్ అండ్ టెలిగ్రామ్ లో నేమ్ అండ్ బయో ఫార్మాట్ చేంజ్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ చేంజ్ చేసిన తర్వాత మీరు మీ టైర్ 2 లీడర్ ని మస్ట్ అండ్ షుడ్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఏమన్నా ఇంటర్లింక్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా అండ్ మీరు టైర్ 2 కి ప్రమోట్ అవ్వాలి అన్నా మీరు సెలెక్ట్ చేసుకున్న లీడర్ ని బేస్ అయ్యి ఉంటుంది. సో అందరూ టైర్ 2 లో మీకు ఎవరైతే అవైలబుల్ ఉన్నారు అండ్ ఏ టైర్ 2 లీడర్ అయితే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫామ్ కోసం దరియా SKDV7 టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. నేను లీడర్ ని సెలెక్ట్ చేసుకునే ఫామ్ సెండ్ చేస్తాను. అండ్ ఈ ఫామ్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్ అండ్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అండ్ ఇంటర్లింక్ ఐడి ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కోచ్ జ్యువెల్ అండ్ కోచ్ ల్యూక్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో కోచ్ జ్యువెల్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఏ ఇండియా లీడర్ అనేసి ఉంటుంది. సో మీకు ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేయండి. లేదా ఇక్కడ దరియా SKDV7 అనేసి ఐడి ఉంది కదా, ఆ ఐడి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ టెలిగ్రామ్ లో DARIYASKDV7 ఐడికి మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. నేమ్ ఫార్మాట్ అండ్ లీడర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్ గా అంబాసిడర్ ప్రొఫైల్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకుని ఉండాలి. ఎందుకు అంటే మీరు మీ ఇంటర్లింక్ నెట్వర్క్ మంత్లీ రివార్డ్స్ లో అండ్ టాస్క్ ఆఫ్ ది డే రివార్డ్స్ లో మీకు రివార్డ్స్ తో పాటు ఇంటర్లింక్ నెట్వర్క్ మైనింగ్ లో HCS హ్యూమన్ క్రెడిట్ స్కోర్ లాగా ACS అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ యాడ్ అవుతుంది. సో ఎవరైతే ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి మంత్లీ రివార్డ్స్ అండ్ టాస్క్ ఆఫ్ ది డే రివార్డ్స్ లో ఈ ACS యాడ్ అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా అంబాసిడర్స్ అందరూ ఖచ్చితంగా అంబాసిడర్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎవరైతే ఇంకా అంబాసిడర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోలేదో మన ఛానల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి షార్ట్ వీడియో ఉంటుంది, చూసి అంబాసిడర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఫైనల్లీ ఇప్పుడు చెప్పుకున్న వేలో మీరు మీ నేమ్ ఫార్మాట్ అండ్ మీ టైర్ 2 లీడర్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ అంబాసిడర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయవలసిన మెయిన్ థింగ్ టాస్క్ ఆఫ్ ది డే అనేసి పర్టికులర్ గా మీకు ఒక డ్యూరేషన్ లో అంటే ఒక కాలం గడువులో ఒక టాపిక్ ఇస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న టాస్క్ ఆఫ్ ది డే వచ్చేసి 46th డే టాస్క్. సో ఇలాగ ఒక టాస్క్ ఇచ్చి ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ ని బేస్ చేసుకొని మనం కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కంటెంట్ కూడా వాళ్ళు ఇక్కడ ఒక టైం పీరియడ్ ఇస్తారు. జస్ట్ లైక్ ఇక్కడ మీకు December 23 to 28 వరకు టైం ఇచ్చినట్లు. సో మీరు ఈ టైం పీరియడ్ లోనే ఈ కంటెంట్ కి సంబంధించి 5 days లో మినిమం 4 పోస్టులు పర్ ప్లాట్ఫామ్ కి, అంటే ప్లాట్ఫామ్ అంటే సింపుల్ గా ఒక యాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ ఏదైనా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అకౌంట్ అనుకుందాం. సో ఎక్స్ అకౌంట్ లో వీళ్ళు ఇచ్చిన 5 days లో అట్లీస్ట్ 4 పోస్టులు ఈ టాపిక్ కి సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేయండి. సో అలాగా మీరు ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఎక్స్ లో 4 పోస్టులు, ఫేస్బుక్ లో 4 పోస్టులు అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో 4 పోస్టులు అప్లోడ్ చేసి ఇక్కడ వీళ్ళు రిక్వైర్మెంట్స్ కి తగ్గట్లు #ఇంటర్లింక్, #ITLG, #ITL ఈ హ్యాష్ ట్యాగ్స్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి పోస్ట్ కి ఉండాలి. అండ్ ఈ కంటెంట్ కూడా ఎక్కడ సబ్మిట్ చేయాలి
చేయాలి అనేది వీళ్ళు ఈ టాస్క్ ఇచ్చినప్పుడే లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఈ టాపిక్ అప్డేట్స్ ఇంటర్లింక్ నెట్వర్క్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్లింక్ కోచ్ హౌస్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. మీకు ఇందులో అనౌన్స్మెంట్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అంబాసిడర్ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ ఈ టాస్క్ రిలేటెడ్ రిజల్ట్స్ అండ్ అప్డేట్స్ అనేవి. సో మనం ఓన్లీ ఏది అయితే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ డ్యూరేషన్ లోనే మనం ఆ టాస్క్ కి సంబంధించిన 4 పోస్టులు పర్ ప్లాట్ఫామ్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ 4 పోస్టులతో పాటు మీరు మిగిలినవి ఇంటర్లింక్ రిలేటెడ్ కంటెంట్ పోస్టులు ఎన్నైనా క్రియేట్ చేసి ఆ పర్టికులర్ డ్యూరేషన్ లో పోస్ట్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ చాలా అంబాసిడర్స్ కి డౌట్ ఏంటంటే December 23 to 28 వరకు టాస్క్ కోసం టైం ఇచ్చారు కదా. సో December 23 కి పోస్ట్ చేసినవి 24 కి సబ్మిట్ చేయవచ్చు అంటే చేయవచ్చు. మీరు 23 నుంచి 28 వరకు చేసిన అన్ని పోస్టులు 28 కి కూడా సబ్మిట్ చేయవచ్చు. బట్ నా సజెషన్ ఏ రోజు కంటెంట్ పోస్టులు ఆ రోజే సబ్మిట్ చేయండి. అండ్ ఈ డ్యూరేషన్ లోనే వాళ్ళు ఇచ్చిన టాపిక్ మీద బేస్ చేసుకొని 4 పోస్టులు పర్ ప్లాట్ఫామ్ పోస్ట్ చేయాలి. సో ఈ డ్యూరేషన్ లోనే సబ్మిట్ చేయాలి లేదా కన్సిడర్ చేయరు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు December 23 నుంచి 28 వరకే ఉంది కదా టాస్క్ అనేది. సో December 28 తర్వాత వాళ్ళ టాస్క్ ఇవ్వకపోతే కంటెంట్ పోస్ట్ చేయాలా వద్దా అంటున్నారు. కంటెంట్ పోస్ట్ చేయండి. మీరు చేసిన కంటెంట్ అనేది నెక్స్ట్ టాస్క్ లింక్ లో సబ్మిట్ చేయండి. అండ్ ఆ కంటెంట్ ఆఫ్టర్ December 28 అయ్యి ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ Jan 3rd నా ఇంకొక టాస్క్ ఇస్తే December 28 టు Jan 3rd వరకు చేసిన కంటెంట్ లింక్స్ అనేవి Jan 3rd కి ఇచ్చిన టాస్క్ లింక్ లో సబ్మిట్ చేయవచ్చు. అండ్ Jan 3rd టు Jan 7th వరకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ డ్యూరేషన్ లోనే మస్ట్ అండ్ షుడ్ గా ఈ టాపిక్ కి సంబంధించిన, అంటే ఇక్కడ మిషన్ అని కనిపిస్తుంది కదా, ఈ టాపిక్ కి సంబంధించిన 4 పోస్టులు అయితే పక్కా క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. అండ్ మిగతావి ఇంటర్లింక్ రిలేటెడ్ పోస్టులు ఎన్నైనా పోస్ట్ చేయవచ్చు, లిమిట్ ఏమి ఉండదు. అండ్ ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ లో సబ్మిట్ చేస్తూ మీకు ఇంటర్లింక్ కోచ్ హౌస్ అండ్ ఇంటర్లింక్ ఆన్బోర్డింగ్ కోచ్ హౌస్ లో కంటెంట్ రూమ్స్ ఉంటాయి. ఆ కంటెంట్ రూమ్స్ లో కూడా మీరు పోస్ట్ చేసిన పోస్టుల లింకులు షేర్ చేయండి. సో ఈ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అండ్ వీటిని బేస్ చేసుకొని మనకి ఎలా రివార్డ్స్ ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడు బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో మీరు అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టాస్క్లు ఎలా కంప్లీట్ చేశారో, ఎలా అయితే పోస్ట్ చేసి కంప్లీట్ చేశారో అలానే ఈ డే టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అసలు ఈ కంటెంట్ ని మనం ఎలా చేయాలి అనేది వీడియో నేను 2 days లో మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఇక్కడ మీరు ఎన్ని పోస్టులు చేయాలి అండ్ ఎన్ని పోస్టులు చేస్తే మీకు రివార్డ్స్ వస్తాయి అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ టాస్క్ ఆఫ్ ది డే రివార్డ్స్ గురించి చూద్దాం. అండ్ ఈ రివార్డ్స్ గురించి తెలియాలి అంటే మనకి ఒక కంటెంట్ క్రియేట్ చేసినందుకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనేది తెలియాలి. సో ఇక్కడ మనం చేస్తున్న కంటెంట్ అనేది పాయింట్స్ గా బేస్ చేసుకొని మనకి వచ్చిన పాయింట్స్ కి రివార్డ్స్ ఇస్తారు. సో ఫస్ట్ టెలిగ్రామ్ పాయింట్స్ డీటెయిల్స్ చూద్దాం. టెలిగ్రామ్ లో మనం గ్రూప్ లో AMA సెషన్ కండక్ట్ చేస్తే మనకి 10 పాయింట్స్ ఇస్తారు. అండ్ ఆ సెషన్ లో మనకి 100 పార్టిసిపెంట్స్ ఉంటే 5 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ ఇస్తారు. అంటే 10 + 5 = 15 పాయింట్స్. అండ్ 300 మెంబర్స్ ఆ AMA సెషన్ లో పార్టిసిపేట్ చేసి ఉంటే 10 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్. అంటే 10 పాయింట్స్ ఫర్ AMA సెషన్ ప్లస్ 10 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ = 20 పాయింట్స్. సో ఆ లింక్ అండ్ స్క్రీన్ షాట్ ఫోటో మస్ట్ అండ్ షుడ్ గా తీసుకొని టాస్క్ ఆఫ్ ది డే ఫామ్ లో సబ్మిట్ చేయాలి. అండ్ సెకండ్ X పోస్ట్ల పాయింట్లు. X అఫీషియల్ పోస్ట్ వీళ్ళ X అఫీషియల్ ఇంటర్లింక్ ల్యాబ్స్ పోస్ట్ ని రీపోస్ట్ చేస్తే 1 పాయింట్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు మీ X అకౌంట్ లో మీరు ఇంటర్లింక్ కి సంబంధించిన పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే ఒక పోస్ట్ కి 3 పాయింట్స్. అండ్ ఆ పోస్ట్ కి 1000 వ్యూస్ రీచ్ వస్తే ఎక్స్ట్రా 1 పాయింట్, 3000 వ్యూస్ వస్తే ఎక్స్ట్రా 3 పాయింట్స్. అండ్ నెక్స్ట్ మీరు X లోనే థ్రెడ్ పోస్ట్ చేస్తే మీకు 8 పాయింట్స్ వస్తాయి. అండ్ ఆ థ్రెడ్ పోస్ట్ కి 1K వ్యూస్ వస్తే ఎక్స్ట్రా 5 పాయింట్స్. అండ్ 3K వ్యూస్ వస్తే ఎక్స్ట్రా 8 పాయింట్స్ వస్తాయి. అండ్ థర్డ్ ఫేస్బుక్ పోస్ట్ పాయింట్స్ చూద్దాం. ఒక పోస్ట్ కి 3 పాయింట్స్. అండ్ ఆ పోస్ట్ కి 200 లైక్స్ వస్తే 1 ఎక్స్ట్రా బోనస్ పాయింట్. అండ్ 500 లైక్స్ వస్తే 3 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్. అండ్ నౌ ఫోర్త్ టిక్టాక్ ఆర్ యూట్యూబ్ ఇమేజెస్ తో వీడియో కంటెంట్ పోస్ట్ చేస్తే 3 పాయింట్స్. అండ్ ఆ వీడియోకి 1K వ్యూస్ వస్తే 1 ఎక్స్ట్రా బోనస్ పాయింట్. అండ్ 3K వ్యూస్ వస్తే 3 ఎక్స్ట్రా బోనస్ పాయింట్. అండ్ ఈ వీడియో మినిమం 30 seconds మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అండ్ వీడియో కంటెంట్ విత్ వాయిస్ ఓవర్ కి 5 పాయింట్స్. అండ్ 1K వ్యూస్ కి 2 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్. అండ్ 3K వ్యూస్ కి 8 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్. ఆల్ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ అయినా, X అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా. ఇన్స్టాగ్రామ్ ఇవ్వలేదు అనుకోకండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సేమ్ థీమ్ అనమాట. సో వీటిల్లో నుంచి మీరు దేంట్లో అయినా లైవ్ స్ట్రీమ్ ఆర్ AMA సెక్షన్ కండక్ట్ చేస్తే 20 పాయింట్స్ ఇస్తారు. అండ్ లైవ్ సెషన్ అండ్ AMA సెషన్ మినిమం 1 hour ఉండాలి. అండ్ AMA లైవ్ స్ట్రీమ్ లో మీకు 100 మెంబర్స్ ఉంటే ప్లస్ 10 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్, 300 ఉంటే ప్లస్ 20 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్. అండ్ నౌ
ఆన్ సైట్ ఈవెంట్స్ అంటే ఆన్లైన్ ఈవెంట్స్ కాకుండా ఆఫ్లైన్ ఈవెంట్స్ అనమాట. లైక్ మీరందరూ ఒక చోట కలిసి మీటింగ్ కండక్ట్ చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ 50 పాయింట్స్ అనమాట. అండ్ ఆ మీటింగ్ లో 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే మీకు ఎక్స్ట్రా 50 బోనస్ పాయింట్స్ వస్తాయి. అండ్ 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే మీకు ఎక్స్ట్రా 80 బోనస్ పాయింట్. 300 మెంబర్స్ తో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీకు అమౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇబ్బంది ఏముండదు. సో ఈ ఈవెంట్స్ కి సంబంధించిన ఫుల్ వీడియో ఉండాలి. అండ్ ఆన్లైన్ లైవ్ ఈవెంట్స్ అయితే స్క్రీన్ షాట్స్ అండ్ రికార్డింగ్ ఉండాలి. అండ్ ఆ లింక్స్ ని కంటెంట్ రూమ్ లో షేర్ చేయాలి. అండ్ టాస్క్ ఆఫ్ ది డే లో సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసినందుకు మీకు పాయింట్స్ వస్తాయి. అండ్ ఏ వీడియో అయినా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అయినా ఎక్స్ లో మినిమం 30 సెకండ్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా పోస్ట్ చేయాలి. 30 సెకండ్స్ కన్నా తక్కువ వీడియో ఉంటే కనుక మీకు ఇమేజ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంటేనే మీకు అది వీడియోగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ ఎలా యాడ్ అవుతాయి అంటే, ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ కి 3 పాయింట్, 1K వ్యూస్ కి 1 పాయింట్. సో ఎక్స్ పోస్ట్ కి 3 పాయింట్స్ ప్లస్ 1K వ్యూస్ కి 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 4 పాయింట్స్. 3K వ్యూస్ కి చూద్దాం. ఎక్స్ పోస్ట్ కి 3 పాయింట్స్ ప్లస్ 3K వ్యూస్ కి 3 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ 6 పాయింట్స్. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది మీకు పాయింట్స్ అనేది. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని పాయింట్స్ ఒక పోస్ట్ కి అండ్ ఆ పోస్ట్ రీచ్ వల్ల ఎన్ని పాయింట్స్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకున్నాం. అండ్ నౌ టాస్క్ ఆఫ్ ది డే రివార్డ్స్ చూద్దాం. పర్ డే ఎక్స్ అకౌంట్ లో 3 పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులు చేయకండి. ఎక్స్ అకౌంట్ సస్పీషియస్ యాక్టివిటీ కింద సస్పెండ్ చేస్తారు. సో ఎక్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు పర్ డే 3 కంటెంట్స్ మాత్రమే పోస్ట్ చేయండి. ఒక రోజుకి 3 పోస్టులు అంటే 3 పోస్టులు ఇంటూ 3 పాయింట్స్. సో ఒక రోజుకి 9 పాయింట్లు వస్తున్నాయి. సో ఓవరాల్ 9 పాయింట్లు ఒక రోజుకి అంటే 5 రోజులు చేస్తారు కాబట్టి 9 ఇంటూ 5 వేసుకుంటే మనకేంటంటే 45 పాయింట్లు వస్తాయి. సో మినిమం టాస్క్ ఆఫ్ ది డే డ్యూరేషన్ లో ఎక్స్ అకౌంట్ లో మీరు పెట్టిన పోస్టులలో 4 పోస్టులు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన టాపిక్ మిషన్ మీద బేస్ అయ్యి ఉండాలి. సో మీరు ఇలాగా పర్ డే 3 పోస్టులు ఒక ఎక్స్ లో పోస్ట్ చేసి 45 పాయింట్లు తెచ్చుకున్నా మీకు 0.2 అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. మీకు టాస్క్ ఆఫ్ ది డే లో పాయింట్స్ మీద బేస్ చేసుకొని రిజల్ట్ ఇస్తారు. సో మీరు 45 పాయింట్స్ తెచ్చుకుంటే మీకు 0.2 ACS యాడ్ అవుతుంది. అండ్ టాప్ 11 to 20 లో ఉంటే మీకు 0.5 ACS యాడ్ అవుతుంది. అండ్ టాప్ 6 to 10 లో ఉంటే మీకు 1 ACS యాడ్ అవుతుంది. అండ్ టాప్ 2 to 5 లో ఉంటే 1.5 ACS యాడ్ అవుతుంది. అండ్ టాప్ 1 లో ఉంటే 2 ACS యాడ్ అవుతుంది. అండ్ ఈ ACS తో పాటు టాప్ 20 to 25 కి పర్ హెడ్ కి $5 అండ్ టాప్ 15 to 20 మెంబర్స్ కి $10 అండ్ టాప్ 11 to 15 మెంబర్స్ కి $15 అండ్ టాప్ 5 to 10 మెంబర్స్ కి $20 అండ్ టాప్ 4-5 మెంబర్స్ కి $25 అండ్ టాప్ థర్డ్ పర్సన్ కి $30 అండ్ టాప్ సెకండ్ పర్సన్ కి $40, టాప్ ఫస్ట్ పర్సన్ కి $50 ఇస్తారు టాస్క్ ఆఫ్ ది డే లో. సో టాస్క్ ఆఫ్ ది డే రివార్డ్స్ లో బెనిఫిట్స్ టాప్ 20 లో 25 వరకు వచ్చిన వాళ్ళకి $US అండ్ ACS అండ్ 45 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి 0.2 అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ వస్తుంది. సో టాప్ 20 లో రాకపోయినా సరే 45 పాయింట్స్ ఖచ్చితంగా గెయిన్ చేయండి, మీకు ACS వస్తుంది. అండ్ ఇవే పాయింట్స్ మంత్లీలో కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో నౌ మంత్లీ రివార్డ్స్ గురించి చూద్దాం. ఇంటర్లింక్ నెట్వర్క్ రివార్డ్స్ మంత్ అనేది ఎవ్రీ మంత్ 24th నుంచి నెక్స్ట్ మంత్ 23 వరకు కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్ నవంబర్ 24th టు డిసెంబర్ 23 వరకు ఎన్ని డేస్ అయితే ఉంటాయో ఆ డేస్ ని వీళ్ళు 1 మంత్ గా కన్సిడర్ చేస్తారు. సో మీరు ఈ డ్యూరేషన్ లో టాస్క్ ఆఫ్ ది డేస్ మినిమం ఒక 5 టాస్క్లు అయితే వస్తాయి. సో మీరు ప్రతి టాస్క్ ఆఫ్ ది డే లో మినిమం 45 పాయింట్స్ తెచ్చుకున్నా మీకు 5 టాస్క్లు అంటే 5 టాస్క్లు ఇంటూ 45 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు 225 పాయింట్స్ అనేవి మంత్లీలో యాడ్ అవుతాయి. సో మంత్లీ పాయింట్స్ రివార్డ్స్ చూద్దాం. మంత్లీలో 200 కంటెంట్ పాయింట్స్ వస్తే ఈ 200 కంటెంట్ పాయింట్స్ కి ఓన్లీ టైప్ 3 అంబాసిడర్స్ ఎలిజిబుల్ అనమాట. ఈ 200 కంటెంట్ పాయింట్స్ కి సో 200 కంటెంట్ పాయింట్స్ కి మంత్లీలో 1000 ITLG కాయిన్స్ అండ్ 3 ACS రివార్డ్ గా వస్తుంది. అండ్ మంత్లీలో 400 కంటెంట్ పాయింట్స్ వస్తే అది టైర్ 1 కైనా టైర్ 2 కైనా టైర్ 3 కైనా 2500 ITLG అండ్ 5 అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ రివార్డ్ గా వస్తాయి. అండ్ 800 కంటెంట్ పాయింట్స్ కి 5000 ITLG అండ్ 8 ACS అనమాట. 1600 పాయింట్స్ కి 10,000 ITLG అండ్ 10 ACS. 3200 పాయింట్స్ కి 20,000 ITLG అండ్ 15 ACS. 6400 పాయింట్స్ కి 40,000 ITLG అండ్ 20 ACS. 12,800 పాయింట్స్ కి 80,000 ITLG అండ్ 30 ACS రివార్డ్ గా వస్తాయి. అండ్ మీరు మంత్లీ అండ్ టాస్క్ ఆఫ్ ది డే చేసిన యాక్టివిటీ బేస్ చేసుకొని మీకు ACS లో MVP బోనస్ గ్రేడింగ్ కూడా ఉంటుంది. S గ్రేడ్, A గ్రేడ్ అండ్ B గ్రేడ్. దీంతో మీకు MVP గా ఎక్స్ట్రా ACS బోనస్ గా ఇస్తారు. ఈ MVP ఎక్స్ట్రా బోనస్ గ్రేడింగ్ మీకు మీ యాక్టివిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ మంత్లీ రివార్డ్స్ లో ఎవ్రీ రిఫర్ కి 10% కమిషన్ యాడ్ అవుతుంది. జస్ట్ లైక్ మీరు రిఫర్ చేసినందుకు 500 బోనస్ ITLG వస్తాయి కదా, సో అందులో నుంచి కూడా మీకు మంత్లీ రివార్డ్స్ లో 10% మంత్లీ రివార్డ్స్ లో యాడ్ అవుతుంది. 50 ITLG ఫ్రమ్ డైరెక్ట్ రిఫరల్స్ అండ్ 12 to
25 ITLG from indirect referrals. And monthly rewards లో టైర్ 3 లో టాప్ 5 మెంబర్స్ కి $10 to $30 వరకు రివార్డ్ గా ఇస్తారు. అండ్ టైర్ 2 లో టాప్ 5 మెంబర్స్ కి $10 to $40 రివార్డ్ గా ఇస్తారు. అండ్ టైర్ 1 లో టాప్ 2 మెంబర్స్ కి $80 and $50 రివార్డ్ గా ఇస్తారు. సో ఏ టైర్ కి ఆ టైర్ ఇండివిడ్యువల్ టాప్ 5 ని తీస్తారన్నమాట. టైర్ 1 కి మాత్రం టాప్ 2 ని తీస్తారు. సో టాస్క్ ఆఫ్ ది డే రిజల్ట్ అనేది టాస్క్ పీరియడ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 10 days లో అనౌన్స్మెంట్ రూమ్ లో అప్డేట్ ఇస్తారు. అండ్ మంత్లీ రివార్డ్స్ వచ్చేసి అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ తర్వాత 10 days లో అనౌన్స్మెంట్ రూమ్ లో అప్డేట్ ఇస్తారు. అండ్ టాస్క్ ఆఫ్ ది డే అండ్ మంత్లీ రివార్డ్స్ తో పాటు యాక్టివ్ గా కమ్యూనిటీ పెంచుతున్న వాళ్ళకి అండ్ ఇంటర్లింక్ నెట్వర్క్ అంబాసిడర్ గా యాక్టివ్ ఉన్న వాళ్ళకి రెవెన్యూ షేర్ కూడా బోనస్ గా ఇస్తారు. సో ఈ రెవెన్యూ షేర్ అనేది వీళ్లకు మనం మైనింగ్ కిక్ చేసినప్పుడు యాడ్స్ వస్తున్నాయి కదా, సో ఆ యాడ్స్ ద్వారా వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రెవెన్యూని వీళ్ళు మనతోనే షేర్ చేస్తున్నారు. సో ఈ రెవెన్యూ షేర్ అనేది మినిమం $30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టైర్ 3 ఇన్ఫ్లుయెన్సర్ అంబాసిడర్ సైట్ 2 కి కమ్యూనిటీ బిల్డర్ గా ప్రమోట్ అవ్వాలి అంటే మినిమం 30 మెంబర్స్ ని టైర్ 3 ఇన్ఫ్లుయెన్సర్ గా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 months అంబాసిడర్ గా యాక్టివ్ గా ఉంటూ మీరు నేర్చుకున్నది నలుగురికి చెప్పే కాన్ఫిడెంట్ అండ్ కెపాసిటీ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న T2 లీడర్ మిమ్మల్ని టైర్ 2 కి ప్రమోట్ చేయడానికి ప్రపోజల్ షేర్ చేస్తారు. అండ్ టైర్ 2 లీడర్స్ టైర్ 1 కి రీచ్ అవ్వాలి అంటే మినిమం ఒక 15 మెంబర్స్ టైర్ 3 ఇన్ఫ్లుయెన్సర్ అంబాసిడర్స్ ని టైర్ 2 కోసం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు టైర్ 2 కమ్యూనిటీ బిల్డర్ టైర్ 1 కి రీచ్ అవుతారు. అండ్ టైర్ 1 లీడర్స్ గ్లోబల్ లీడర్స్ గా ప్రమోట్ అవ్వాలి అంటే ఒక 5 టైర్ 2 లీడర్స్ ని టైర్ 1 కి ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అంబాసిడర్ అవ్వటం వల్ల మన దగ్గర ఉన్న ITLG అనేవి నార్మల్ యూజర్స్ కన్నా ఎక్కువగా వెరిఫై అయ్యే మంచి ఛాన్స్. అండ్ ఏదైతే ACS ఉంటుందో అంబాసిడర్స్ కి అది మన అంబాసిడర్ కన్సిస్టెన్సీ అండ్ యాక్టివిటీని డినైట్ చేస్తుంది. సో ఈ ACS వల్ల ఫ్యూచర్ లో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇంకా ఇంటర్లింక్ నెట్వర్క్ రిలేటెడ్ అండ్ అంబాసిడర్ ప్రోగ్రామ్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఉంటే యూస్ఫుల్ వీడియో అని టైప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.